శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. దివోదాసుని పుత్రుడు బ్రహ్మిష్ఠుడైన మిత్రయుడు అను వసురాజు, అతని పుత్రుడు మైత్రేయుడు. వీరు కూడా సంశ్రితులు అనబడిరి. వీరు కూడా పక్షమును ఆశ్రయించిన క్షాత్రోపేతులైన భార్గవులు. అందులో చవనుడు విద్వాంసుడైన రాజు కూడా. అతని వల్ల ప్రతినిధుడు కలిగెను. ఆ తర్వాత చవనుడి వల్ల ధీమంతుడైన సుదాసుడు జన్మించెను. సుదాసపుత్రుడు సహదేవుడు, అతని పుత్రుడు సోమకుడు. వంశం క్షీణించగా సోమకునితో పాటు అజమీఢుడు మరల జన్మించెను. సోమకుని పుత్రుడు జింతువు. అతడు హతుడు కాగా మహాత్ముడైన అజమీఢునికి సోమక దశలో 9 పుత్రులు కలిగిరి. వారిలో చిన్నవాడు పృషతుడు. ఇతడు ద్రుపదుని తండ్రి. పృషతునికి పుత్రుడు దృష్టజుమ్నుడు. అతని పుత్రుడు దృష్టకేతువు. అజమీఢుని మహిషి భూమిని పుత్రుని కోరెను. మరుసటి జన్మలో 100 ఏండ్లు చరింపనలవి కాని కఠిన తపస్సు చేసెను. అగ్నిహోమం చేసి పవిత్రమిత భోజన అయి నిద్రలేనిది అయ్యను. రాత్రింబవళ్ళు సుమహావ్రత అయి ఆమె కుశలయందే పరుండెను. ఆమె ధూమ్రవర్ణ కాగా ఆమె యందు వీర్యవంతుడైన అజమీఢుడు ధూమ్రవర్ణుడను సీతాగ్రజుడు అయిన రుక్షుని కనను. ఆ రుక్షుని నుండి సంవరణుడు జన్మించెను. అతని నుండి కురువు జన్మించెను. ఈ కురువే ప్రయాగను పాదముతో ఆక్రమించి మహా తేజస్వి అయి చాలా ఏండ్లు ఈ క్షేత్రమును దున్ని కురుక్షేత్రముగా చేసెను. ఈ విధంగా దున్నగా అక్కడ ఇంద్రుడు వర్షించి వరదుడై ప్రకాశించెను. ఆ క్షేత్రం పుణ్యమైనది, రమణీయమైనది. పుణ్యం చేసిన వారిచే సేవించబడిన ఆ వంశమును పుట్టిన రాజసత్తములు కురువులని ప్రసిద్ధి చెందిరి. కురువునకు ప్రియులైన పుత్రులు సుధన్వుడు, జహ్నువు, పరీక్షిన్ మహారాజు, అరిమర్ధనుడైన పుత్రకుడు అనువారు. సుధన్వుని పుత్రుడు మతిమంతుడైన సుహోత్రుని పుత్రుడు చవనుడు. అతని పుత్రుడు రాజై ధర్మార్థ కోవిదుడైన కృతుడు. ఆ మహాతపస్వి అనేక యజ్ఞములు చేసి ఇంద్రసఖుడైన విశ్రుతుని, విద్యోపరిచరుని, వీరుడై అంతరిక్షమును పోగల వసువును కనెను. విద్యోపరిచరుని వల్ల గిరికయు 7 పుత్రులను కలిగిరి. వారు మహారథుడు, బృహద్రథుడు అని ప్రసిద్ధిగాంచిన భగరథుడు, ప్రత్యగ్రహుడు, మణివాహనుడు అని చెప్పబడు కుశుడు, మాధైల్యుడు, లలితుడు, 7వవాడు మత్స్యకాలుడు అనువారు. బృహద్రథుని పుత్రుడు కుశాగ్రుడని ప్రసిద్ధిగాంచిన వాడు. కుశాగ్రుని పుత్రుడు వీర్యవంతుడైన ఋషభుని పుత్రుడు ధార్మికుడైన పుష్పవంతుడు. అతని పుత్రుడు విక్రాంతుడు. అతడు రాజు సత్యహితుడు. అతని పుత్రుడు సుధన్వుడు. అతని పుత్రుడు ప్రతాపవంతుడైన ఊర్ణుని పుత్రుడు సుభసుడు. అతనికి ఆ వీర్యవంతుడు జన్మించెను. అతడు మొదలు 2 ముక్కలుగా పుట్టెను. జరచేత అతడు అతికించబడను. జరతో సంధించబడిన మహాబాహువు జరాసంధుడయ్యను. మహాబలుడైన జరాసంధుడు సర్వక్షత్రములను జయించెను. జరాసంధుని పుత్రుడు ప్రతాపవంతుడైన సహదేవుని పుత్రుడు శ్రీమంతుడును సుమహాయశస్వియు అయిన సోమాధికి శృతస్రవుడు. ఈతడు మాగధుడని పిలువబడెను. సూతుడు ఇట్లనెను: పరీక్షితుని పుత్రుడు జనమేజయుడు. శృతసేనుని పుత్రునికి భీమసేనుడు అని పేరు. జహ్నువు సురధుడని రాజుని పుత్రునిగా బడసను. సురధుని పుత్రుడు వీరుడును రాజు అయిన విదూరధుని పుత్రుడు సార్వభౌముని పుత్రుడు జయత్సేనుడు. అతని పుత్రుడు ఆరాధికి మహాసత్వుడు. అతనికి ఆయుతాయువు పుత్రులు. ఆయుతాయువుకు అక్రోధనుడు. అతనికి దేవాతిథి పుత్రుడు రుక్షుడు. ఇతనికి పుత్రుడు భీమసేనుడు. అతనికి దిలీపుడు పుత్రుడు. దిలీపుని పుత్రుడు ప్రతిపుడు. అతనికి 9 పుత్రులు. వారు దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అను 3. బాహ్లీకుని పుత్రుడు సప్తబాహ్లీశ్వరుడు అను రాజు. బాహ్లీకుని పుత్రుడు మహాయశస్వి అయిన సోమదత్తుని వల్ల భూరిశ్రవుడు, శల్యుడు పుత్రులు. దేవాపి ధర్మమును పొందగోరి పరివ్రాజి అయ్యను. దేవాపి ముని అయి దేవతలకు ఉపాధ్యాయుడయ్యను. ఆ మహాత్ముని పుత్రులు చవనుడు, ఇష్టకుడు, శంతనుడు, రాజు, విద్వాంసుడు, మహాభిషుడు. ఆ మహాభిషుని గురించి ఈ రాజైన మహాభిషుడు సమయ ప్రకారం ఏ జీర్ణించిన రాజును స్పృశించను ఆ రాజు మరల యువకుడగును. అందువల్లనే వారితని శంతనుడని తెలియదురు. అతన్ని ప్రజలచే చెప్పబడను. ఆ తర్వాత ప్రజలలో శంతనుత్వం ప్రసిద్ధి చెందినది. ఆ ధర్మాత్ముడైన శంతనుడైన రాజు జాహ్నవుని పెండ్లాడను. ఆమె యందు ఆ ప్రభువైన శంతనుడు భీష్ముని పుత్రునిగా కనెను. అతడు భీష్ముడు
పాండవుల పితామహుడని ప్రసిద్ధిగాంచెను. కొంతకాలమునకు శంతనుడు విచిత్రవీర్యుని పుత్రునిగా బడచెను. అతడు శంతనుడికి ప్రియపుత్రుడు, ప్రజాహితం చేయువాడు అయిన ప్రభువు. కృష్ణద్వైపాయనుడు విచిత్రవీర్యుని క్షేత్రమున ధృతరాష్ట్రుని, పాండురాజుని, విదురుని కనెను. ధృతరాష్ట్రుని వల్ల గాంధారి 9 పుత్రులను కనెను. వారిలో దుర్యోధనుడు జ్యేష్ఠుడు, సర్వక్షత్రమునకును ప్రభువు. రాణి మాద్రి, పృథయును పాండువు యొక్క భార్యలు. పాండవు కొరకు దేవతలు చేయబడిన పుత్రులు 20 పాండు భార్యలను కన్రి. యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడు జన్మించెను. వాయువు వల్ల భీముడు, ఇంద్రుని వల్ల అర్జునుడు జన్మించెను. ఈతడు ఇంద్రునితో సమానమైన పరాక్రమం కలవాడు. అశ్విని దేవతల వల్ల మాద్రిజులుగా సహదేవ నకులను జన్మించరి. పాండవుల వల్ల ద్రౌపదికి 5 పుత్రులు జన్మించరి. ద్రౌపది యుధిష్ఠిరుని వల్ల జ్యేష్ఠుడైన శృతివిద్ధుని కనెను. హిడింబ భీమసేనుని వల్ల ఘటోత్కచుని అనే పుత్రుని కనెను. కాశీ అను ఆమె భీమసేనుని వల్ల సర్వవృకుడు అను పుత్రుని కనెను. మద్రదేశ కన్య అయిన విజయ సహదేవుని వల్ల సుహోత్రుడు అను పుత్రుని కనెను. చైద్య అయిన కరేమతి యందు భీమసేన పుత్రుడుగా నిరమిత్రుడు జన్మించెను. అర్జునుని వల్ల సుభద్ర యందు రథి అయిన అభిమన్యుడు జన్మించెను. విరాటరాజ కన్యకైన ఉత్తరయందు అభిమన్యునికి పరీక్షిత్తు జన్మించెను. పరీక్షిత్తు పుత్రుడు రాజైన జనమేజయుడు. అతడు శత్రువులు లేకుండా బ్రాహ్మణులను వాజసనేయకులనుగా స్థాపించెను. అతడు కోపించిన వైశంపాయనుడే ఓ దుర్బుద్ధి అప్పుడు కోపించిన వైశంపాయనుడై, ఓ దుర్బుద్ధి, ఈ భూలోకమున నీ వచనం నిలవదు. నేను ఈ లోకమున ఉన్నంత వరకు ఇది గౌరవించబడదు. తర్వాత అంతటను ఉన్నప్పటికీ జనమేజయుడు పౌర్ణమాస్య హవిస్సుతో దేవుని హోమం చేసి బ్రహ్మను తెలుసుకున్నవాడై విభువు యొక్క యజ్ఞమున అతనికి బ్రహ్మకు ఇష్టునిగా చూచెను. పరీక్షితు తనయుడై పౌరవుడైన జనమేజయుడు 2 మార్లు అశ్వమేధయాగం చేసి ఆ తర్వాత వాజసనేయకము అయిన బ్రహ్మను ప్రవర్తింపచేసి త్రికర్వి అయ్యను. అశ్వకముఖ్యులు కర్వం 1, అంగనివాసుల కర్వం 2, మధ్యదేశంలో కర్వం 3. ఈ విధంగా జనమేజయుడు త్రికర్వి అయ్యను. తర్వాత దుఃఖం వల్ల శపించబడిన వాడై బ్రాహ్మణులతో పాటు నాశనం పొందను. అతని పుత్రుడు శతానీకుడు బలవంతుడు, సత్యపరాక్రమం కలవాడు. తర్వాత బ్రాహ్మణులు జనమేజయ సుతుని శతానీకుని రాజ్యమందు అభిషేకించిరి. శతానీక పుత్రుడు అశ్వమేధదత్తుడయ్యను. అతడు వీర్యవంతుడు. అశ్వమేధదత్తుని వలన పరపురంజయుడు జన్మించెను. ఇప్పటివాడు మహాయశస్వి ధర్మాత్ముడైన వాడు అధిసామకృష్ణుడు. అతడు భూమిని పరిపాలిస్తుండగా మీ చేత 3 ఏళ్లు నిర్వర్తింప అలవి కానిదియు పొందనలవి కానిదియు అయిన ఈ సత్రం నిర్వహించబడినది. బ్రాహ్మణోత్తములారా, 2 ఏళ్లు కురుక్షేత్రమున దృషద్వతి యందు ఇది నిర్వహించబడినది. ఋషులిట్లనరే, ఓ మహాబుద్ధిశాలి, ప్రజల యొక్క భవిష్యం వినగోరుచున్నాము. ఓ సూతుడా, రాజులచే గడిచిన దాన్ని నీవు చెప్పితివి. ఇక రాజులతో పాటు భవిష్యత్తు ఎట్లుండనో తెలుపగోరుదము. ఏది నిలవబోచున్నదో, ఏ రాజులు జరించబోచున్నారో 1 ఏడు ముందర అయినను పేర్లతో సహా ఆ రాజులను చెప్పుము. కాలము, యుగ ప్రమాణము, కలగబోవు గుణదోషములు, ధర్మార్థ కామముల వల్ల ప్రజలకు కలుగు సుఖదుఖములు ఇది అంతయు చక్కగా లెక్కించి అడుగుచున్న మాకు సంపూర్ణంగా చెప్పుము అనగానే బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన సూతుడు జరిగినది జరిగినట్టు, చూచినది చూచినట్టు, విన్నది విన్నట్టు చెప్పెను. అద్భుత కర్ముడైన వ్యాసునిచే నాకు చెప్పిన విధముగా భవిష్యమైన కలియుగమును, అట్లే మన్వంతరములను, తక్కిన జరగబోవు వృత్తాంతములను అన్నింటినీ చెప్పెదను వినడు. ఇక ముందు ఏ రాజులు రానున్నారో ఆ ఐలులను, అట్లే ఇక్ష్వాకులను, సౌజ్యములను అయిన రాజులను వీరియందే ఈ ఐక్ష్వాకమైన ఈ శుభక్షేత్రం సంస్థాపించబడను. భవిష్యమున పఠించబోబడబోవు మీ అందరికీ చెప్పెదను. వారి తర్వాత పుట్టబోవు రాజులను గురించి కూడా చెప్పెదను. క్షాత్రులు, శకులు, పారసవులు అనగా పరస్త్రీ యందు పుట్టినవారు, శూద్ర స్త్రీ యందు బ్రాహ్మణునికి పుట్టినవారు. శూద్రులు, తక్కిన ద్విజాతులు, అంధులు, శకులు, పులిందులు, యవనులతో పాటు తూలికలు, కైవర్తులు, అభీరులు, శబరులు, తక్కిన నీచజాతులు 1 ఏడు ముందరగా ఈ రాజులనందరినీ పేర్లతో చెప్పెదను. ఆ అధిసామకృష్ణుడు అని ఇతడు ఇప్పుడున్న పౌరవం నుండి వచ్చిన రాజు. అతని వంశంలో రాబో రాజులందరిని గురించి చెప్పెదను. అధిసామకృష్ణ పుత్రుడు నిర్వర్తకుడు అనేవాడు రానున్నాడు. నాగపట్టణం అనేది గంగతో కొట్టుకొని పోవగా దాన్ని వదిలి కౌశాంబి యందు సుఖవాసముగా ఉండగలడు. అతనికి కలగబోవు పుత్రుడు ఉష్ణుడు, ఉష్ణునికి చిత్రరథుడు, చిత్రరథునికి సుచిద్రథుడు, సుచిద్రథునికి వృతిమంతుడు, అతనికి మహాయశస్వియు మహావీరుడైన సుషేనుడు, అతనికి సుతీర్థుడైన రాజు, సుతీర్థునికి రుచుడు, అతనికి త్రిచక్షుడు, త్రిచక్షునికి సుఖీబలుడు, సుఖీబలునికి రాజైన పరిప్లుతుడు, పరిప్లుతునికి సునయుడను రాజు, సునయునికి రాజైన మేధావి, మేధావికి దండపాణి, దండపానికి నిరామిత్రుడు, నిరామిత్రునికి క్షేమకుడు,
పుత్రులుగా కలరు. ఈ 25 రాజులు రాబో పూర్వవంశ రాజులు. బ్రహ్మక్షత్రులకు కారణమైన వంశం దేవర్షి సత్కృతం. అది క్షేమకుని పొంది కలియుగమున చక్కని స్థితిని పొందగలదు. ఇటా పురావిధులైన బ్రాహ్మణులు అనువంశికమైన ఈ శ్లోకమును గానం చేయుదురు అని ఈ పౌరవవంశం ఉన్నట్లు చెప్పబడినది. ఇది ధీమంతుడై మహాత్ముడైన పాండుపుత్రుడైన అర్జునుని యొక్క వంశము. దీని తర్వాత మహాత్ములైన ఇక్ష్వాకుల యొక్క వంశం చెప్పెదను. ఓం సహనావవతు సహనోభునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.